ఏమైందంటే ఏమి ఇచ్చిండు? తులం బంగారం ఇచ్చిండా? ఇస్తా అంటుండు కదా. రైతు బంధు వేయలేదు, రుణమాఫీ సరిగా చేయలేదు. ఇంకా ఫ్రీ కరెంట్ ఇస్తుండు, ఫ్రీ బస్ ఫ్రీ ఇస్తుండు. కరెంట్ ఆయన ఇచ్చింది. ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాక మోటార్లు కాలిపోతుండే, ట్రాన్స్ఫరాలు కాలిపోతుండే, ఒక గంట కూడా ఇడవకుంటుండే. కేసీఆర్ వచ్చినాక 24 గంటలు కరెంట్, 24 hours ఫ్రీ కరెంట్. ఇప్పుడు కూడా పోతున్నారు, తీస్తున్నారు, ఉండలేదు ఇప్పుడు కూడా. అంటే మొత్తం కేసీఆర్ ఖజానా ఖాళీ చేసుకోవాలి, అందుకనే ఇప్పుడు ఇవ్వడానికి కూడా ఒట్టి బదలాం అది, అంతే. ఒట్టి బదలాం అది చేయలేక కేసీఆర్ ఎట్లా పోతాడు. అంతకుముందు కేసీఆర్ వచ్చినప్పుడు లేకుండేదా అప్పు? అంత దాన్ని ఒక గాడిన పెట్టిండు తెచ్చి, ఎట్లనో తీసుకొచ్చిండు, ఎట్లనో పెట్టిండు, ఎట్లనో నడిపిండు. కరోనాలో కూడా రైతు బంధు ఇచ్చిండు సక్రమంగా రైతులకు. భూములు అదే 400 ఎకరాలు మనకెక్కడ ఇక ఆక్సిజన్ ఎక్కడిది మరి? మనకు అది పోతే అడిగి పోతే లేదు, పోవద్దు. కాదు కాదు, అది కరెక్ట్ కాదు. అంటే కాలేజ్ లో ఇంతకు ముందు చూసుకున్నట్టయితే 2300 ఎకరాలు ఉంటే ఇప్పుడు 1500 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో కూడా 400 ఎకరాలు గవర్నమెంట్ దాన్ని తీసుకుంటున్నారు అంటున్నారు. మరి అలా మొత్తానికి తీసుకుంటూ పోతే కాలేజ్ ఉంటుంది అంటారా? లేదు లేదు, రియల్ ఎస్టేట్ గురించి కాదు, వాళ్ళు ఏదో చదువుకునికి అంతేగాని దానికి ప్రజల ఉపయోగానికి కాదు. అది ప్రజల ఉపయోగం కాదు కాదు. అది కరెక్ట్ కాదు, తీసుకో.